ఎందుకు ఇంత ఎక్కువ అవేర్నెస్ రాలేదు ఈ అగ్రి ల్యాండ్స్ మీద, అంటే పబ్లిక్ లో కూడా కొనొచ్చు అని చెప్పి? అంటే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఒక 10 years నుంచి మీరు చూసుకుంటే అందరూ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు exactly. దాంట్ల మీదనే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే ఏమవుతుందంటే అప్రిసియేషన్ అనేది చాలా తగ్గిపోయింది. Yes, madam. ఓకే, ఒకప్పుడు మనం 2010-15 ఆ టైంలో కొన్న వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 200-300% అప్రిసియేషన్ వచ్చేసింది. కానీ ఇప్పుడు అంటే ఒక 4-5 years బ్యాక్, మైట్ బి ఈవెన్ 7-8 years బ్యాక్ కూడా వాళ్ళకి అంత అప్రిసియేషన్స్ లేవు. వాళ్ళకి ఎంత ఉన్నా కూడా 40-50-60% అప్రిసియేషన్ అయింది వాల్యూ Okay. ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ప్లాట్ కొన్నారనుకోండి 100% దాని మీద అప్రిసియేషనే ఉంటుంది. అదే మీరు ఫ్లాట్ కొన్నారనుకోండి ఒక లెవెల్ వరకు అప్రిషియేట్ అవుతుంది, తర్వాత ద ప్రాపర్టీ విల్ స్టార్ట్ డిప్రిషియేటింగ్. అండ్ ఇప్పుడున్న ప్రైస్ ఆఫ్ ద ఫ్లాట్స్, ఇప్పుడు ఒక 3 BHK అపార్ట్మెంట్ నార్మల్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలంటే 2 CR ప్లస్ ఉంది. అదే మీరు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో లైక్ ఏరియాస్ లైక్ కొండాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఆ ఏరియాస్లో తీసుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కూడా 1.4 to 1.5 CR ఉంది. సో అంత ల్యాండ్ పెట్టుకొని మీరు ఒక ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్ ఒక టైం తర్వాత డిప్రిషియేట్ అయ్యి సో యూర్ లూజింగ్ యువర్ మనీ. అది కాకుండా మనకి మెయింటెనెన్స్ అమౌంట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఒక ఫ్లాట్ కి గోడలకి పెయింట్లు వేయాలి, ప్లంబింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఎలక్ట్రికల్. సో యూఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ మనీ అగైన్ అండ్ అగైన్ ఆన్ దట్ ప్రాపర్టీ. అది మనం ఒక ఐ మీన్ ఇఫ్ యూ టేక్ ఎ ప్లాట్ మళ్ళీ స్మాల్ సైజ్, సో అది మళ్ళీ రేపు నాకు రీసేల్ చేయాలంటే ఇష్యూ వస్తుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే అగ్రి ల్యాండ్స్ లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అగ్రి ల్యాండ్స్ ఎప్పుడైనా అప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే లార్జర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్. గోయింగ్ ఫర్దర్ ఏమవుతుందంటే మనకి పెద్ద పెద్ద ఏరియాస్ ఆఫ్ ల్యాండ్స్ మనకి దొరకవు. భూమిలో మనకి వాటర్ మళ్ళీ రీసైకిల్ అవ్వచ్చు, కానీ భూమి అనేది పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. అది తగ్గడానికే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు సీ ఈజ్ ఆక్యుపైయింగ్ ద ల్యాండ్. సో అది తగ్గుకుంటూ వస్తుంది కానీ పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. సో నా దగ్గర ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉందో అంత గొప్పగా నేను బ్రతకగలుగుతానని ఒక రకమైన ఫీలింగ్ అయితే జనాలకి రావటం స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ వై పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఎగ్జాక్ట్లీ అక్కడే మేడం. అంటే ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఒక గ్రూప్ గా ఏర్పడి, ఒక 10 members అలా గ్రూప్ గా ఏర్పడి ఒక 10 acres ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకుంటున్నారు ల్యాండ్. అంటే తలా 1 ఎకరం, 10 మంది అంటే 10 ఎకరాలు వస్తుంది. ఆ సెక్యూరిటీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తారు, రేపొద్దున ఏదైనా జరగడానికి జరిగితే అందరూ ఒకేసారి మనం కంబైన్గా దీని మీద ఫైట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా మంది అట్లా ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది నిజమేనా, వాస్తవం? కరెక్టేనండి. చాలా మంది యాక్చువల్లీ వెన్ ద సాఫ్ట్వేర్ వాస్ గుడ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది అలా కొన్నారు గ్రూప్ గా. ఇప్పుడంటే మార్కెట్ డౌన్ ఉంది, దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, కానీ దే వాజ్ ఎ ట్రెండ్ సమ్ టైమ్ బ్యాక్, ఒక 5-6 years బ్యాక్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కలిసి కొన్ని ఎకరాలు కొన్నట్టువి. అవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవన్నీ కూడా ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌసెస్ కింద కన్వర్ట్ కూడా అయినాయి, చాలా మటుకి కట్టుకుంటున్నారు. సో దిస్ వాజ్ యాక్చువల్లీ అ గుడ్ కాన్సెప్ట్, అండ్ అలా కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రాఫిటబుల్ అనమాట. యా, సో అది కరెక్టే మీరు అన్నింది. ఎకరాలు కొనుక్కున్నారు, 1 acre, ఇప్పుడు 10 మంది ఉంటే 10 ఎకరాలు. సో దట్ ఈస్ అ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా అలాంటి ల్యాండ్స్ యాక్చువల్లీ మాకు దొరకట్లేవు, మాకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో అలాంటి ల్యాండ్స్ సిటీ లిమిట్స్ లో మాకు దొరికితే మాత్రం ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఈజీ టు సెల్. ఒక విల్లా కానీ ఒక ఫ్లాట్ కానీ కొనే కంటే కూడా ఈజీగా 1 acre బిట్స్ అమ్మొచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ గెటింగ్ దట్ లార్జర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్. లీస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ఎకరా అంటే ఈ హైదరాబాద్ లొకేషన్స్ లో ఎక్కడ ఉంది? మనకి ఇప్పుడు లీస్ట్ అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఉందండి, తక్కువలో దొరుకుతుంది. అంటే మీకు అటు సైడ్ వెళ్తే మీకు ఒక 70 లక్షల నుంచి మీకు 4 కోట్ల 5 కోట్ల వరకు. సిటీకి ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది? అంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంకొక 30-40 kilometers వెళ్ళాలండి. ఓకే, అక్కడ నుంచి మీకు ఒక 70 lakhs నుంచి మెయిన్ రోడ్ బిట్ అయితే మీకు ఆల్మోస్ట్ లైక్ 4 crores 5 crores వరకు ఎకరా ఉంటుంది. ఓకే, లోపలికి వెళ్తే మీకు చాలా తక్కువలో దొరుకుతుంది. 40 lakhs 50 lakhs కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ద హైయెస్ట్ అని చూస్తే ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే ఇప్పుడు మీకు 10 కోట్లకు తక్కువ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ 5 crores to 10 crores అయింది రోడ్ సైడ్ బిట్స్ అంతా ఇప్పుడు 7-8 crores అయింది. కొంచెం లోపలికి వెళ్తే మీకు 5 కోట్లు 6 కోట్లు ఉన్నాయి ల్యాండ్. సో ఇప్పుడు కూడా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కొంచెం అంటే అఫోర్డబిలిటీలో ఉంది. బట్ అదర్వైజ్ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే రెండు ఈక్వల్లీ డామినేటింగ్ అండి. విజయవాడ హైవే వైపు అప్రిషియేషన్ అనేది పెరగట్లేదు, గత 10 సంవత్సరాల నుంచి అలా ఉందని చెప్పి ఒక నెగిటివ్ వాతావరణం అయితే అక్కడ ఏర్పడింది.
మరి ఎప్పటికీ అక్కడ పెరిగే ఛాన్స్ ఉంది. మీరు తక్కువలే వస్తున్నాయి, 70 లక్షలకు, 60 లక్షలకు, 50 లక్షలకు అక్కడ దొరుకుతుంది. కానీ అక్కడ కొంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. విజయవాడ హైవే అనేది మనకి ఎర్లియర్ వెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా ప్లాన్స్ ఉండే టు ఎక్స్టెండ్ దాట్ అండ్ ఎక్స్పాండ్ దాట్ అండ్ ఆల్. అప్పుడే మనకి రామోజీ ఫిలిం సిటీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ హైప్లోకి వచ్చింది. అంతవరకు అసలు విజయవాడ హైవే అంటే వెరీ లెస్ నోన్. ఈవెన్ దో మనకి హైయెస్ట్ యూజ్డ్ రోడ్ కూడా అదే. మనకి విజయవాడ హైవే ఒకటి, బెంగళూరు హైవే ఒకటి, 100% యూటిలిటీ అనేది ఉంది. కానీ ఇంకా విజయవాడ హైవేలో ప్రైజెస్ ఎందుకు పెరగలేదంటే అక్కడ గవర్నమెంట్ ఎందుకు తలుచుకోలేదో నాకు తెలియదు. అక్కడ ఏం పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ అయితే లేవు. సో దట్ ఈస్ వన్ రీజన్ ఇంకా అక్కడ మనకి ల్యాండ్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూటింగ్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే రోడ్స్ ఎక్సలెంట్, అసలు 8 లైనర్ రోడ్స్, ఎక్స్ప్రెస్ హైవే తయారైంది ఇప్పుడు. కానీ ద ప్రాబ్లమ్ విత్ దట్ హైవే ఈస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏది అక్కడ రాలేదు ఇంతవరకు. సో దట్ ఈస్ వన్ పాయింట్, ఇంకా ల్యాండ్ ప్రైజెస్ అక్కడ తక్కువలో ఉన్నాయి. ఈ మధ్య ట్రెండ్ మారింది. చాలా వరకు ఇంతకుముందు ముంబై హైవే, బెంగళూరు హైవే ఎక్కువ చూసేవాళ్ళు. కానీ నాగార్జున సాగర్ హైవే వైపు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. సో ఇంతవరకు ఇప్పుడు అంత చేంజెస్ అనేది చూడలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ లైన్ మొత్తం చూస్తున్నారు. అక్కడ కొనడానికి ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి ఏంటి, ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి. లేదండి అక్కడ నాగార్జున 60-70 లక్షల్లో కూడా అక్కడ దొరుకుతుంది. ఎస్ నాగార్జున సాగర్ హైవే టూ వేస్ లో ఇట్ ఈస్ యూస్ఫుల్ అండి. ఒకటేమో ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి ఆ రోడ్ లో. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడ అనౌన్స్ అయినాయి. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇప్పుడు ఏంటంటే ఆడిబట్ల నుంచి మనం నాగార్జున సాగర్ హైవే వెళ్తుంటే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో అక్కడ కొంచెం బూమ్ వస్తుంది. కానీ మనకి ఇప్పుడు చూస్తే విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే చూస్తే నాగార్జున సాగర్ హైవేకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్స్ ఇప్పుడు అక్కడే అవుతుంది. ఫోర్త్ సిటీ కూడా దగ్గరలో ఉంటాం. ఫోర్త్ సిటీ కూడా దగ్గరలో ఉంది. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ మీకు అక్కడే ఉంటుంది. అంటే అఫోర్డబిలిటీలో ఇప్పుడు మీ అంచనా ఏంటి సాగర్ హైవే పెరుగుతుందండి. బేసిక్లీ హైదరాబాద్ కూడా ఒకప్పుడు ఇలా లేకుండే. ఓకే, ఒకప్పుడు నానక్రామ్ గూడ లాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మనకు ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉండే, లంబాడి అనేది. వాళ్ళు తప్ప ఈ ఏరియాస్ లో ఎవరు ఉండేవాళ్ళు. నేను చూసాను, ఎందుకంటే నేను హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. సో ఐ హావ్ సీన్ దట్. సో ఆ ఏరియాస్ లోకి వెళ్ళాలి అంటే చాలా భయపడేవాళ్ళు. కానీ ఆ టైంలో కూడా కోకాపేటలో జీపీ లేఅవుట్ చేసినప్పుడు చాలా మంది కొన్నారు. దట్ ఈస్ ఎ విజన్. సో మనం ఎప్పుడు రియల్ ఎస్టేట్ ని ఇది 5 years లో పెరుగుతుంది, 10 years లో పెరుగుతుంది అని క్యాలిక్యులేషన్ లో ఎప్పుడు మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. అది పెరిగినప్పుడు అది పెరుగుతుంది. అలా వదిలేసుకుంటే మాత్రం అది 20 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు. దాన్ని కొని జస్ట్ లైక్ దట్ లీవ్ ఇట్. అప్పుడే మనకి అప్రిసియేషన్ అనేది తెలుస్తుంది. మీరు రోజు అక్కడ వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళతో రేట్ పెరిగిందా, ఇప్పుడు ఎంత గజం అంటే అది రియల్ ఎస్టేట్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. మీరు కొన్నారా, ఇప్పుడు మన పిల్లలు పుట్టాక మనం వదిలేస్తాం. వాళ్ళ టైంకి వాళ్ళు పెరుగుతారు, 20 years అయినప్పుడు గ్రాడ్యుయేట్ అవుతారు. సో యూఆర్ జస్ట్ లీవింగ్ దెమ్. సిమిలర్లీ ల్యాండ్ కొన్నప్పుడు కూడా నేను నిన్న కొన్నాను, ఇవాళ న్యూస్ ఛానల్స్ లో 10% అప్రిసియేషన్ ఉంటుంది అన్నారు, అవ్వలేదు. 20% ఉంటదన్నారు. అది రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే బై అండ్ ఫర్గెట్ ఇట్. 10 years, 20 years, 25 years అలాంటప్పుడే మనకి రైట్స్ వస్తుంది. బిగ్ ప్లేయర్స్ కే సాధ్యం అది, మరి చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా లేదండి, చిన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే మీరు అప్పట్లో రిచ్ అయిన వాళ్ళందరూ లంబాడోలే, అవునా కదా? వాళ్ళు రిచ్ పీపుల్ కాదు కదండి. కానీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఆ ఏరియాస్ లో ల్యాండ్స్ ఉండింది వాళ్ళ దగ్గర. సో ఇట్స్ టైమ్. వాట్ ఐ సే ఇస్ ఇట్స్ టైమ్. ఇప్పుడు హైదరాబాద్ పెరుగుతుంది. సో రేపు ఫ్యూచర్ లో మనకి నాగార్జున సాగర్, ఈవెన్ విజయవాడ హైవేలో కూడా ఇప్పుడు చాలా స్కోప్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ కి. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మీకు ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అండ్ ఇంకోటి అక్కడ కమ్యూటింగ్ ఈజ్ గుడ్, వాటర్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వాటర్ అనేది అబెండెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రీన్ బెల్ట్ లోనే ఉంది విజయవాడ హైవే. సో ఫ్యూచర్ లో ఇప్పుడు నాకు ఈ అమౌంట్ తో నాకు ఏమి చేసే అవసరం లేదు అంటే ఇన్వెస్ట్ చేసి వదిలేయచ్చు. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ అప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, మై నంబర్ ఇస్ 7569922847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్ లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి.